సో గైస్ ప్రో కబడ్డీ సీజన్ 11 అయితే ముగిసిపోయింది. అండ్ ప్రో కబడ్డీ సీజన్ 11 విన్నర్స్ గా వచ్చేసి హర్యానా షిల్లర్స్ టీం వాళ్ళు, రన్నర్ అప్ గా వచ్చేసి పాట్నా పైరేట్స్ టీం వాళ్ళు అయితే నిలిచారు. అండ్ ఇంకా ఈ వీడియోలో మనం అయితే ఒక ప్రో కబడ్డీ సీజన్ 11 లో వచ్చేసి టాప్ 5 రైడర్స్ ఎవరో మాట్లాడుకుందాము. అంటే ప్రో కబడ్డీ సీజన్ 11 లో అత్యధిక రైడ్ పాయింట్లు సాధించినటువంటి టాప్ 5 రైడర్స్ అనమాట. సో ఇందులో అయితే మీ ఫేవరెట్ ప్లేయర్ కూడా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. సో అందుకే వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఇంకా ప్రో కబడ్డీ సీజన్ 11 లో టాప్ 5 రైడర్స్ లిస్ట్ లో నెంబర్ 5 లో వచ్చేసి అయాన్ ఫ్రమ్ పాట్నా పైరేట్స్ టీం అనమాట. అయాన్ ప్రో కబడ్డీ సీజన్ 11 లో మొత్తంగా అయితే 184 రైడ్ పాయింట్స్ అయితే సాధించాడు తన ఆడిన మ్యాచెస్ లో. అండ్ పాట్నా పైరేట్స్ టీం వాళ్ళు ఫైనల్స్ కి వచ్చారంటే అయాన్ ఎంతో కృషి చేశాడని చెప్పుకోవచ్చు. ప్రో కబడ్డీ సీజన్ లో టాప్ 5 రైడర్స్ లిస్ట్ లో అయాన్ అయితే నెంబర్ 5 లో ఉన్నాడు 184 రైడ్ పాయింట్స్ తో. సో గైస్ ఇంకా నెక్స్ట్ ఈ ప్రో కబడ్డీ సీజన్ 11 లో టాప్ 5 రైడర్స్ లిస్ట్ లో నెంబర్ 4 రైడర్ వచ్చేసి అజిత్ చౌహాన్ ఫ్రమ్ యూ ముంబై టీం అనమాట. అజిత్ చౌహాన్ అయితే యూ ముంబై టీం తరపున ప్రో కబడ్డీ సీజన్ 11 లో మొత్తంగా అయితే 185 రైడ్ పాయింట్స్ అయితే సాధించాడు. అండ్ ప్రో కబడ్డీ సీజన్ 11 టాప్ 5 రైడర్స్ లిస్ట్ లో అయితే అజిత్ చౌహాన్ కూడా ఒక స్థానాన్ని అయితే సంపాదించుకున్నాడు. ఈ సంవత్సరం అజిత్ చౌహాన్ మాత్రం అద్భుతంగా ఫామ్ వేసి కనబడ్డాడు యూ ముంబై టీం కి. అండ్ యూ ముంబై టీం వాళ్ళు ప్లే ఆఫ్ కి రావడంలో అజిత్ చౌహాన్ చాలా అంటే చాలా కృషి చేశాడని చెప్పుకోవచ్చు. సో గైస్ ఇంకా ప్రో కబడ్డీ సీజన్ 11 టాప్ 5 రైడర్స్ లిస్ట్ లో నెంబర్ 3 ప్లేస్ లో వచ్చేసి అర్జున్ జైస్వాల్ ఫ్రమ్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం అనమాట. అర్జున్ కూడా ఈ సంవత్సరం అద్భుతంగా ఫామ్ వేసి అయితే కనబడ్డాడు. అర్జున్ ఈ సంవత్సరం మొత్తంగా ప్రో కబడ్డీ సీజన్ 11 లో 227 రైడ్ పాయింట్స్ అయితే సాధించాడు. ప్రో కబడ్డీ సీజన్ 11 లో టాప్ 5 రైడర్స్ లిస్ట్ లో మటుకు అర్జున్ జైస్వాల్ టాప్ 3 ప్లేస్ లో ఉన్నాడని చెప్పుకోవచ్చు. అండ్ మోర్ ఇంపార్టెంట్ పింక్ ప్యాంథర్స్ టీం వాళ్ళు ప్రో కబడ్డీ సీజన్ 11 ప్లే ఆఫ్ వరకు వచ్చారంటే అది అర్జున్ జైస్వాల్ మహిమనే చెప్పుకోవచ్చు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అద్భుతంగా ఫామ్ వేసి అయితే కనబడ్డాడు. సో గైస్ నెక్స్ట్ ఇంకొక ప్రో కబడ్డీ సీజన్ 11 టాప్ 5 రైడర్స్ లిస్ట్ లో నెంబర్ 2 రైడర్ వచ్చేసి ఆషు మలిక్ ఫ్రమ్ దబాంగ్ ఢిల్లీ కేసీ అనమాట. ఆషు మలిక్ ఈ యొక్క ప్రో కబడ్డీ సీజన్ 11 లో మొత్తంగా తన ఆడిన మ్యాచెస్ లో అయితే 262 రైడ్ పాయింట్స్ అయితే సాధించాడు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ప్రో కబడ్డీ సీజన్ 11 టాప్ 5 రైడర్స్ లిస్ట్ లో నెంబర్ 2 లో ఉన్నాడు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ దబాంగ్ ఢిల్లీ కేసీ టీం వాళ్ళు ప్రో కబడ్డీ సీజన్ 11 సెమీ ఫైనల్ వరకు రావడానికి ఆషు మలిక్ ఎంతో కృషి చేశాడు. అండ్ ప్రో కబడ్డీ సీజన్ 11 టాప్ 5 రైడర్స్ లిస్ట్ లో నెంబర్ 2 ప్లేస్ లో ఆషు మలిక్ అయితే ఉన్నాడు ఫ్రమ్ దబాంగ్ ఢిల్లీ కేసీ. సో గైస్ ఇంకా నెక్స్ట్ ఒక ప్రో కబడ్డీ సీజన్ 11 టాప్ 5 రైడర్స్ లిస్ట్ లో నెంబర్ 1 రైడర్ గా వచ్చేసి అన్డౌటెడ్లీ దేవాంగ్ దళాల్ ఉన్నాడని చెప్పుకోవచ్చు. దేవాంగ్ దళాల్ పాట్నా పైరేట్స్ తరపున ఈ సంవత్సరం అయితే ఏకంగా 301 పాయింట్ అయితే సాధించాడు. అండ్ ఈ సంవత్సరం పాట్నా పైరేట్స్ టీం వాళ్ళు ఫైనల్స్ వరకు వచ్చారంటే దేవాంగ్ కూడా ఎంతో కృషి చేశాడని చెప్పుకోవచ్చు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని పర్ఫార్మెన్స్ దేవాంగ్ దళాల్ ఈ సీజన్ లో కనబడ్డాడు. ప్రజెంట్ దేవాంగ్ దళాల్ అయితే ప్రో కబడ్డీలో సపరేట్ గా ఒక ఫ్యాన్ బేస్ అయితే క్రియేట్ చేసుకున్నాడు ప్రో కబడ్డీ సీజన్ లో తన పర్ఫార్మెన్స్ తో. అండ్ ది మోస్ట్ రైట్ పాయింట్స్ ఆఫ్ ది ప్రో కబడ్డీ సీజన్ 11 అవార్డ్ ని కూడా దేవాంగ్ దళాలే గెలుచుకున్నాడని చెప్పుకోవచ్చు. పాట్నా పైరేట్స్ టీం ప్రో కబడ్డీ సీజన్ 11 301 రైట్ పాయింట్స్ తో. సో గైస్ ఇంకైతే ప్రో కబడ్డీ సీజన్ 11 లో టాప్ 5 రైడర్స్ యొక్క లిస్ట్. అండ్ ఈ యొక్క టాప్ 5 ప్లేయర్స్ లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరైనా ఉన్నారా అయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అన్న లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే.